నేను మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పా ఏమని పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ పొత్తు కలయిక ఏర్పడుతోంది కదా, ఒకవేళ ఆయన అనంతపురానికి వస్తే అని మీరు ప్రశ్నిస్తే ఆయన అనంతపురానికి ఆయనే వస్తానంటే మేము భుజాన్ని వేసుకొని పని చేస్తామని చెప్పాం. ఈరోజు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు అనంతపురం వస్తే భుజం మీద చేసుకొని పని చేస్తాం అనేటువంటిది. దాని అర్థం ఎవరికిచ్చినా పని చేస్తామనో లేదా ఎవరికైనా ఇస్తే పని చేయమో అనేటువంటి అర్థంగా మీరు తీసుకోకూడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వస్తానే ఆయన్ని ఒక పార్టీ అధినేతగా నేను ఎమ్మెల్యే అయ్యేదానికంటే ఆయన ఎమ్మెల్యే శాసనసభ్యుడు అయ్యేది అవసరం అని చెప్పాను. ఇక్కడ అనంతపురం ఇంకా నుంచి ఆయన పోటీ చేస్తానండి అని. దానికి చాలామంది కూడా చాలా రకాలు మాట్లాడుతూ ఉన్నారు. ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తే లేదా ఆయన చేయనంటే ఈయనకేంటి దారాదత్తమా ఇదంతా అని. వాళ్ళకు కూడా 2-3 రోజుల తర్వాత అందరి అకౌంట్లో సెటిల్ చేస్తాం, సమస్య లేదు. కొంత సమయం పాటించి ఇన్నాళ్ళు ఎవరెవరు ఏమేమి మాట్లాడో అన్నీ కూడా మాట్లాడతాం. ఒకటి, ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా 5 ఏళ్ళు పనిచేశాను, 6 ఎన్నికలు చేశాను. ఇండిపెండెంట్గా వేస్తే 25,000 ఓట్లు వచ్చాయి నాకే. కాబట్టి పార్టీ ఇచ్చిన బాధ్యతాపరంగా నేను బాధ్యతాయుతమైన వ్యక్తిగానే మాట్లాడాను. బాధ్యత అనేది నాకు లేనప్పుడు మరి బాధ్యతారహితంగా మాట్లాడే వ్యక్తులకి బాధ్యతారహితంగానే సమాధానాలు ఇచ్చే రోజు కూడా తొందరలోనే ఉంది. నేను ఈ రోజుకి కట్టుబడి ఉన్న మాట, గంటకో పూటకో మాట మాట్లాడవలసింది కాదు. ఏదన్నా నిక్కచ్చిగా నిర్భయంగా చెప్పేటువంటి అలవాటు నాకుంది. కాబట్టి ఆ కోవలోనే ఈరోజు కూడా ఆయన వస్తే పూర్తిగా భారం వేసుకొని చేస్తామని చెప్పాము. దాని అర్థం ఆయన ఎవరు వచ్చినా చేస్తామనో లేదా ఎవరు ఉన్నా వస్తే చెయ్యమనో అది కాదు. కానీ ఆ సబ్జెక్ట్ వరకు ఆయన వస్తే బుద్ధిమీ చేసుకొని చేస్తాను ఇప్పుడు కూడా చెప్పాం. ఎందుకంటే అయిష్టాలు రకరకాలుగా ఉంటాయి, పార్టీ విధానాలు ఉంటాయి, పార్టీ యొక్క ఆదేశాలు ఉంటాయి. అదే ఆదేశాలతో పాటు పార్టీకి నేను వివరణ ఇచ్చేటివి ఉంటాయి. ఇవన్నీ ఈ పరిణామక్రమం తర్వాత నిర్ణయం ఏంటనేటువంటిది ఉంటుంది తప్ప